నమస్తే, నేను వంశీ. హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్ సీతానవమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సీతానవమి విశిష్టమైన పర్వదినం. ఈ రోజున సీతని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభిస్తుంది. సీతమ్మ వారంటే సాక్షాత్ లక్ష్మీదేవి. ఈ కలియుగంలో, ఈ యుగంలో మానవులు ఎలా జీవించాలో ఆమె భూలోకంలో మానవ వనితగా జీవిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచింది. మానవ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే ధర్మాన్ని విస్మరించకూడదని, మహిళలు ఎలా బతకాలో ఆదర్శంగా తను చేసి చూపించింది. పిల్లల్ని ఎలా పెంచాలి, భర్తతో ఎలా నడయాడాలి, ఇట్లా కుటుంబాన్ని ఎలా నడపాలి అనేది ఆమె డెమో రూపంలో మనకి తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి చూపించింది. అలాంటి సీతామాత, జానకీమాత జన్మదినం నేడు. ఆమె జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలోకి వెళ్ళే ముందు కొంతమంది అతిథులు మనతో ఉన్నారు, వారిని పరిచయం చేసుకుందాం. ముందుగా బేరి సునీత రామ్మోహన్ రెడ్డి గారు. సునీత గారు నమస్కారం. నమస్కారం అండి. అలాగే మరో ప్రముఖ అతిథి ఆధ్యాత్మికవేత్త భాస్కర్ రాజు గారు మనతో ఉన్నారు. భాస్కర్ రాజు గారు నమస్కారం. నమస్తే అండి. అలాగే బ్రహ్మకుమారి సిస్టర్ పార్వతి గారు మనతో ఉన్నారు. ముందుగా సీతాదేవి సీతా జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సునీత రామ్మోహన్ రెడ్డి గారు, సీతామాత నుంచి ఈ నేటి తరం ఏం నేర్చుకోవాలి? సీతా జయంతి అని ప్రత్యేకంగా జరుపుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? రాముని పూజిస్తున్నాం, సీతను పూజించాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా జీవాత్మ పరమాత్మ లాంటి వాళ్ళు. అందువల్ల సీతారామ చరిత్రయే మనం వింటాం. కాబట్టి రాముని పూజించినప్పుడు రాముడి ధర్మపత్ని అయినటువంటి సీతమ్మను పూజించాలి అన్నది చాలా మంది చెప్పేటువంటి మాట. కానీ అసలు ఆ భగవంతుడు ఆ లోకంలో నుండి ఈ లోకంలోకి వచ్చి మానవ ధర్మం ఎలా ఉండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా ఉన్నా సరే ఎలా నడయాడాలి అంటే అందుకు అనుగుణంగా సహధర్మచారిణిగా సీతమ్మ తాను చూపెట్టినటువంటి దారి ఏదైతే ఉందో అది తెలుసుకోవడం కోసం సీతమ్మ వారి పూజ చేయాలి, సీతా నవమి చేయాలి. మనకు తెలిసినటువంటి విషయమే. వైశాఖ శుద్ధ నవమి అనగానే సీతమ్మ వారు ఆ జనకుల వారికి నాగటి చాలులో ఆనాడు లభించినటువంటి విషయం. ఈరోజు అమ్మ తొలిసారిగా ఈ భూమి మీద మానవ జాతితో సత్సంబంధాన్ని కలిగినటువంటి రోజే అమ్మ పుట్టినరోజు. మరి సీతమ్మ పుట్టినటువంటి ఈ రోజు వైశాఖ శుద్ధ నవమి, సీతా నవమి. ఇక మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భార్యాభర్తల అన్యోన్యత ఎట్లా ఉండాలి, అనురాగం ఎట్లా ఉండాలి, అవసరమైనప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు సీతమ్మ ద్వారా తెలుస్తాయి. ఎందుకంటే రామాయణంలో మనం చూస్తే గనక అనసూయమ్మ అడుగుతుంది అరణ్యంలోకి వెళ్ళినప్పుడు, అమ్మా నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు కదా, వయసులో ఇంత చిన్నదానివి కదా, మరి ఇన్ని ధర్మాలు నీకు ఎట్లా తెలుసు? కుటుంబిక ధర్మాలు, కౌటుంబిక ధర్మాలు కానీ ఒక పతివ్రతగా ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఇంత పిన్న వయసులో నీకు ఎట్లా వచ్చాయి అన్నప్పుడు, నేను వివాహానికి ముందు మా ఇంట్లో మా అమ్మని చూసి నేర్చుకున్నాను, వివాహం తర్వాత మా ముగ్గురు అత్తల్ని చూసి నేర్చుకున్నాను అన్న. అంటే ఇది కుటుంబంలో ఉండవలసినటువంటి ఒక సలక్షణం. ఏ తల్లైనా సరే తన బిడ్డలు ఏ మార్గంలో నడవాలి అంటే అమ్మ చూపే మార్గం. అలాగే ఏ కుటుంబం అయినా అత్తింటికి వచ్చింది అంటే ఆ వంశం యొక్క పరంపర కొనసాగడం కోసం అత్త చూపెట్టేటువంటి మార్గం. ఈ రెండు కూడా ఆ తల్లి ఆ రోజు చెప్తుంది. అందుకే అనసూయమ్మ ఆ తల్లికి అంగరాగాలు ఇచ్చి దీవించింది అనేది మనకు తెలుసు. ఇంతేనా అంటే సీతమ్మ ప్రతి చోట శ్రీరామచంద్రుడికి చేయవలసినటువంటి సమయాల్లో మార్గదర్శనం చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తల్లి అసూర్యం పశ అయినప్పటికీ అంతఃపురంలో ఉండేటువంటి ఆ తల్లి అవసరానుకూలంగా తాను అరణ్యానికి వెళ్తానని మొండుపట్టే పట్టింది. ఎందుకంటే రాముల వారు చెప్పారు, నేను ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో నేను వెళ్ళవలసినటువంటి స్థితి, కానీ నేను ఎవరు వెళ్ళమనలేదు కదా, నువ్వు రాక్కర్లేదు అన్నాడు. లేదు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను కాబట్టి నేను వస్తానండి. అలా అంటే ముందు బతిమాలింది. నువ్వు వెళుతుంటే నీవు నడిచేటువంటి దారిలో ముల్లేవి లేకుండా ఏరుతానంది. అంతేకాదు ఎన్నో రకాలుగా ప్రాధాయపడ్డా, లేదు అక్కడ పశుపక్షాదులన్నీ కూడా భయంకరంగా ఉంటాయి, ఆ అడవిలో మృగాలు ఉంటాయి, ఇంకా రకరకాలైనటువంటి భయాన్ని కలిగించేటువంటి విషయాలు ఎన్నో చెప్పిండు రాముడు. అటన్నింటికి ఒప్పుకోలేదు. ఓ మాట గట్టిగానే అంది, మా నాన్న
నన్ను వివాహం చేసేటప్పుడు వీర్యశుల్కగా ప్రకటించాడు. వీరుడు ఎవరైతే ఉన్నారో ఆ వీరునికి మాత్రమే వివాహం చేస్తానన్నాడు కదా. మరి అలాంటప్పుడు వీరుడు అనే కదా ఆ శివధనుర్భంగాన్ని చేశాడు కదా అని ఇచ్చాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు భయపెడుతున్నావు అంటే, కష్టంలో ఉన్నప్పుడు ఇంత రాకుమారిగా పెరిగిన నువ్వు అడవిలో కష్టపడతావు అన్నది ఆయన చెప్పినటువంటి మాట. ఆవిడ చెప్పినటువంటి మాట, అరణ్యమైనా నేను అయోధ్యగా భావిస్తాను, ఎక్కడ నా పతి ఉన్నాడో అదే నాకు పుణ్యస్థలం అన్నది. అలా ఈరోజు మనం అందుకోవాల్సినటువంటి ఒక ఆ లాభకరమైనటువంటి విషయం ఏంటి, లేదు నేటి కాలం పిల్లలకు చెప్పవలసింది ఏంటంటే, అది ఉద్యోగం అయినా ఏదైనా పరిస్థితి అయినా భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండాలి అని చెప్పినటువంటిదే సీతమ్మ వారి జీవితం. రాముడు అయోధ్యాధిపతి అవ్వడం కోసము ఆ రోజు అన్ని సన్నాహాలు జరిగాయి. యువరాజ పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్న సమయంలో పిన్నమ్మ చెప్పిందని అడవికి వెళ్లాల్సిన పరిస్థితి. అప్పుడు మరి ఏం చెప్పింది, ఏదైనా నేను అయ్యో ఇలా అనుకున్నాం కదా, జనక మహారాజు ఏదో ఆశించాడు అన్నది ఏం లేదు కదా. కేవలం ఆయనేమో సీతమ్మ కంటే బలవంతుడికి ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. ఇక్కడ సీతమ్మ తన భర్తతో పాటు తాను ఉండాలని ఆశపడింది. అందువల్ల అరణ్యం కూడా నాకు అయోధ్యలా ఉంటుంది తప్ప నువ్వు లేని చోటు నేను ఉండలేను అని భర్త వెంబడించి వెళ్ళినటువంటి తల్లి. అంటే భర్త ఈ రోజు ఏదో అమెరికాలో ఉద్యోగాలు ఉన్నాయి కదా అని పెళ్లిళ్ళు చేస్తే ఉద్యోగం పోయింది కదా అని భర్తను వదిలేసేటువంటి సంస్కృతి ఈ దేశంలో లేదు, ఉండేది కాదు, ఉండకూడదు అని చెప్పడానికి మార్గదర్శనం చేసింది సీతమ్మ అని చెప్పాలి మనం. చాలా అద్భుతంగా వివరించారు సునీత రామ్మోహన్ గారు. భర్త అడుగుజాడల్లో నిలుస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో అద్భుతాలు సృష్టించి రామాయణాన్ని ఒక మహాకావ్యంగా ఈరోజుకి వెలసిల్లుతుందంటే ఆ సీతమ్మ త్యాగం మనం మరవలేనిది. అయితే భాస్కర్ రాజు గారు చెప్పండి, సీతమ్మ నుంచి నేటి తరం ఏం నేర్చుకోవాలి? చాలా విషయాలు ఉన్నాయండి. ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ, ముఖ్యంగా సునీత గారికి కూడా నమస్తే అండి. నేను చెప్పాలనుకున్న కొన్ని శ్లోకాలు మీరు తీసుకున్నారు, అయినా వాటికి కలిపి కొన్ని విషయాలు స్పెషల్గా చెప్తాను. సో ముందుగా సీతమ్మ జయంతి అన్నారు, దాన్ని పురస్కరించుకొని మన ప్రేక్షకులందరికీ కూడా నమస్తే చెప్తున్నాను. సో రామాయణం పేరే తీసుకుంటే అండి మనకు 3 పేర్లు వస్తాయి. రామాయణం అని అంటారు, లేకుంటే సీతాయాస్ చరితం అంటారు, లేకుంటే పౌలస్య వధ. సో సీతమ్మ చరితం కాబట్టి ఇంకో పేరుంది రామాయణానికి, సీతమ్మ చరితం అని. అయితే మనం జనరల్గా చాలా సినిమాలలో ఎట్లా చూస్తామంటే సీతమ్మ చాలా బాధలలో ఉంటుంది, ఎప్పుడూ ఏడుస్తుంది, అంటే చాలా వీక్గా పవర్లెస్గా ఇలా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా మీరు రామాయణాన్ని కొంచెం డీప్గా స్టడీ చేస్తే మీకు అసలు రామాయణాన్ని రాముణ్ణి నడిపించిందే సీత అని మీకు అర్థం అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు ఉత్తరకాండం తీసుకుంటే, ఎందుకంటే ఉత్తరకాండం కూడా ప్రామాణికమే మన ప్రకారం. ఉత్తరకాండంలో సీతమ్మగా జన్మించక ముందు వేదవతిగా తాను ఉంటుంది. సో ఈ వేదవతి కూడా మళ్ళీ లక్ష్మీ అంశనే. నా భర్తగా ఆ విష్ణువు రావాలని తాను కోరుకుంటుంది, తపస్సు చేస్తుంది. ఆ సందర్భంలో రావణాసుడు అక్కడికే రావడం తటస్థిస్తుంది. ఇచ్చేసి తాను నన్ను పెళ్లి చేసుకో అలా అని బలవంత పెడితే తాన్ని విడిపించుకొని ఏమంటుందంటే, నేను మళ్ళీ జన్మ ఎత్తుతాను, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు రావణాసురుడివి కదా, నేను నిన్ను శపించి నా తపశ్శక్తిని నేను పొడగొట్టుకోను, మళ్ళీ నేను జన్మించి నా వల్లనే నువ్వు మరణం పొందుతావు అని చెప్పి అగ్ని ప్రవేశం చేస్తుంది. తాను మళ్ళీ ఏం చేస్తుందంటే ఒక పువ్వు నుంచి పుడుతుంది. అంటే లిటరల్గా చెప్పాలంటే తాను ఏ గర్భం నుంచి జన్మించలేదు, తాను ఒక తామర నుంచి పుట్టింది. అందుకే మనం సీతమ్మని అయోనిజ అంటాం. సో రావణాసుడు ఏం చేస్తాడంటే, తర్వాత తన చేతికి సీతమ్మ దొరికినప్పుడు తన లంకకు తీసుకెళ్తాడు. లంకలో ఒక జ్యోతిష్యుడు ఏం చేస్తాడంటే, ఈమెను పట్టుకొచ్చావా, ఈమె నీ లంకలో ఉంటే మాత్రం నువ్వు సర్వనాశనం అయిపోతావయ్యా, నీ లంకనే కాదు నువ్వు కూడా మరణిస్తావంటే భయపడిపోయి ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో పడేస్తాడు. మీరు ఇమాజిన్ చేయండి, సముద్రంలో పడిన సీతమ్మ చిన్నగా ఉన్నప్పుడు తాను తిరుగుతూ ఎక్కడికి వెళ్ళిందండి? జనక మహారాజు అంటే తన రాజ్యంలోకి వెళ్ళింది.
అంటే తాను ఆర్డినరీ మహిళ అయితే అలా 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 ఎలా వెళ్ళగలదు? సముద్రంలో పడేస్తే ఎక్కడికో వెళ్ళడం. సో జనక మహారాజు తాను యజ్ఞం చేయాలని పొలం దున్నుతున్నప్పుడు తనకు దొరుకుతుంది. అందుకే సుజాత గారు చెప్పారు, సీత అంటే పేరందంటే ఆ నాగలి మొన, అది సీత. సో అక్కడ దొరికిన తర్వాత తనకు ఎలాంటి భర్త కావాలో కూడా తనే డిసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు తను ఏం చేస్తుంది అంటే తాను మామూలు వ్యక్తి కాదు అని జనకుడికి కూడా తెలుసండి. అందుకే తాను ఏం చేస్తాడంటే ఎవరైతే శివధనస్సును విరుస్తారో వాళ్ళకే నేను నా కూతురునిస్తానని ఒక నిర్ణయం ప్రకటిస్తాడు. ఎవ్వరు ఆ పని చేయలేరు. ఇంకోటి, కొన్ని పురాణాలలో కొన్ని సందర్భాలు ఉన్నాయండి. అక్కడ ఏంటంటే సీతమ్మ చిన్నగున్నప్పుడు తాను బంతితో ఆడుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బంతి శివధనస్సు పెట్టిన ఏదైతే ఇది ఉంటుందో దాని కిందికి వెళ్తుంది. తాను ఏం చేస్తుందంటే ఒంటి చేతితో ఆ పెట్టెన అక్కడికి పక్కకు జరిపేసి తన ఆ బంతిని తీసుకుంటుంది. అప్పుడు జనక మహారాజు గ్రహిస్తాడనమాట, ఈమె మామూలు వనిత కాదు, చాలా పవర్ఫుల్ అని. మీరు రామాయణాన్ని గమనిస్తే ఇంకో విషయం కూడా తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఎక్కడికైతే జనక మహారాజు దగ్గరకు వస్తారో అప్పుడు ధనస్సును చూపెట్టమని విశ్వామిత్రుడు అడిగినప్పుడు ఆ ధనస్సు ఏదైతే పెట్టెలో ఉందో దాన్ని తీసుకురావడానికి 5,000 మంది దాన్ని లాక్కొస్తే కానీ కదలదు. అలాంటి పెట్టని సీతమ్మ ఒక్క చేతితో తోస్తుంది. అది సీతమ్మ బలం. సో తనకు ఎలాంటి భర్త కావాలో కూడా తనే డిసైడ్ చేసుకుంది, రాముణ్ణి డిసైడ్ చేసుకుంది. తర్వాత అరణ్యానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు నేను నీ వెంట వస్తాను అని తాను పోరు పెడుతుంది. ఎందుకంటే సీతమ్మ అపహరించబడకుంటే రావణాసురుడు వధించబడడు. సో తాను రాముడి వెంట వెళ్ళాలి, అందుకే తాను పట్టుబడుతుంది. సుజాత గారు ఒక శ్లోకాన్ని కోట్ చేశారు, ఈ అరణ్యములో నేను మీ ముందు నడుచుచు దర్భలను ముళ్లను వీటిని తొలగించుతూ నీ మార్గాన్ని నేను సుగమనం చేస్తాను. అంటే ఏం లేదు, నిన్ను నడిపిస్తాను అని సీతమ్మ చెప్తుందండి ఇక్కడ. ఈ శ్లోకం పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అంతేకాదు, నువ్వు వద్దు రావద్దు అని అంటే ఓ రామ, నన్ను ఇక్కడి నుంచి నువ్వు వనవాసానికి ఎందుకో తీసుకెళ్ళట్లేవు, నా తండ్రికి కనుక ఈ విషయం తెలిస్తే నా అల్లుడు పురుష రూపంలో ఉన్నాడు కానీ స్వభావంతో స్త్రీ ఏమో అని అనుకుంటాడేమో. అంటే ఎంత పెద్ద మాట అన్నదండి, ఎవరన్నా ఇలాంటి మాట అనగలరా అసలు? తర్వాత ఇప్పుడు బంగారు లేడి రూపంలో ఈ రాక్షసుడు రావణాసుడు వచ్చాడు. వచ్చినప్పుడు బంగారు లేడి కావాలని తాను వెంటబడుతుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు అక్కడి నుంచి పోతే గాని రావణాసుడు అపహరించడు. అపహరించబడితేనే అతడి వధ జరుగుతుంది. అపహరించిన తర్వాత కూడా మీరు గమనించండి, ఆకాశ మార్గంలో వెళ్తుంటే తన ఆభరణాలను కరెక్ట్గా వాలి సుగ్రీవులున్న చోటే, ఎక్కడైతే సుగ్రీవుడు ఉంటాడో అక్కడే వేస్తుంది. సాధారణ వ్యక్తి వేయగలడండి, పర్ఫెక్ట్గా ఎక్కడైతే సుగ్రీవుడు హనుమంతుడు ఉన్నాడో అక్కడే వేస్తుంది. సో సీతమ్మ క్యారెక్టర్ని మనం రామాయణంలో చూస్తే తాను మామూలు స్త్రీగా కనపడదండి, ఒక దేవతగా రాముణ్ణి నడిపించినట్టు కనపడుతుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేను వేరే ప్యానలిస్టులను కూడా కొంచెం మాట్లాడినిస్తాను, ఇంకొన్ని మీకు యాడ్ చేసి చెప్తాను. నమస్కారం, సంతోషం రాజు గారు, చాలా గొప్ప విషయాలను వివరించారు భాస్కర్ రాజు గారు. పార్వతి సిస్టర్ చెప్పండి, సీతమ్మలో నేటి తరం గ్రహించాల్సిన అంశాలు ఏంటి? సీతమ్మ రాముణ్ణి, ఇది రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం, అలాంటి మార్గంలో రాముణ్ణి నడిపించిందే సీత. మరి ఆ సీతలో ఉండే గొప్ప గుణాలేంటి? ముఖ్యంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నిజంగా మనం చాలా అంటే చాలా మంచి టాపిక్ ని ఎంచుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు పెద్దలు ఇద్దరు కూడా చెప్పిన దాన్ని బట్టి సీతమ్మ దేవి సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం. పవిత్రత, ధైర్యము, సహనము, అణుకువ, వినయము,
ఇటువంటివన్నీ కూడా పోతపోసినటువంటి ఒక విగ్రహ స్వరూపం అన్నమాట. నేటి తరం నిజంగా సీతాదేవి నుంచి ఎన్నో లక్షణాలని, ఎన్నో గుణాలని, ఎన్నో శక్తుల్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా సీతమ్మ దేవి లేదా సీతాదేవి ఎక్కడా భయపడినట్టు కానీ, బాధపడినట్టు కానీ, కృంగిపోయినట్టు కానీ లేకుండా చాలా ధైర్యంతో, సాహసంతో, ఓర్పుతో ఆ పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి ఒక శక్తి స్వరూపిణిగా, ఒక దివ్య గుణాలతో సంపన్నంగా ఉన్నటువంటి ఒక దైవీ స్వరూపంగా మనకి సీతమ్మ వారు కనిపిస్తారనమాట. అలాగే ఇందాక మనం చర్చలో విన్నట్టు శివధనస్సుని నిజంగా 5,000 మంది కూడా కలిసి తీసుకొచ్చినా కూడా దాన్ని మోయలేరు. కానీ నిజంగా అక్కడ మనకి చూపిస్తారు, సీతమ్మ దేవి ఆడుకుంటూ ఆడుకుంటూ బంతి అక్కడికి వెళ్తే జస్ట్ ఊరికనే అట్లా శివధనస్సుని కదిలించినటువంటి సందర్భము ఇవన్నీ చూస్తే ఆమె ఒక శక్తి స్వరూపిణి అని మనకి బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ రోజు ప్రస్తుత తరం మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సీతమ్మ దేవి ధర్మంలోను, సత్యంలోను ఒక దివ్య శక్తి స్వరూపిణిగా ఉన్నారు. అంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే తన సహనాన్ని, ధైర్యాన్ని కోల్పోకుండా నిరంతరము తను రావణ యొక్క చెరలో బందీలో ఉన్నప్పుడు శ్రీరామున్నే జ్ఞాపకం చేస్తూ 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 శ్రీరాముని యొక్క స్మృతిలోనే ఉంటూ ఆ మాయారావణుడు పూర్తిగా వధింపబడటానికి, సంహారం జరగడానికి కావలసినటువంటి తపస్సు చేసినటువంటి ఒక తపస్వి మూర్తి అన్నమాట మన సీతాదేవి. సో ఈరోజు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా టెన్షన్ అవటం, వర్రీ అవటము, బాధపడటము ఇటువంటివన్నీ మనం నేటి యువతలో చూస్తూ ఉన్నాం కదా. సో మనం ఎప్పుడైతే ఇటువంటి విశేషమైనటువంటి సందర్భాల యందు లేదా రామాయణంలోని విశేష ఘట్టాల యందు శ్రీరాముడు కానీ లేదా శ్రీ సీతామాత కానీ ప్రదర్శించినటువంటి ఆ ధైర్యాన్ని, ఆ దైవీ గుణాలని, ఆ సాహసాన్ని, ఆ అణుకువని, ఆ వినయాన్ని, ఆ పట్టుదలని, ఆ దృఢ సంకల్పాన్ని, ఆ దీక్షని, ధర్మానికి ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా ఇలాగే కట్టుబడి ఉండాలి అనేటువంటి ఆ సమయ స్ఫూర్తిని ఈ రోజు మనం ప్రస్తుతం ఉన్నటువంటి నేటి యువతరం తీసుకోగలిగితే, ఆ గుణాలని మన మనస్సులో చింతన చేయగలిగితే, ధారణ చేయగలిగితే నిజంగా మనం కూడా మన జీవితంలో ఎంతో విజయవంతం అవుతాము. భగవంతుని యొక్క ఆశీర్వాదాలకి, ఆ పరమాత్ముని యొక్క ఆశీర్వాదాలకి, ఆ సీతమ్మ దేవి యొక్క ఆశీర్వాదాలకి కూడా మనల్ని మనం పాత్రులుగా చేసుకోగలం. అంటే జనరల్ గా ధర్మాన్ని మనము అన్ని పరిస్థితుల్లో పాటించడం అదొక గొప్ప విషయము. కానీ క్లిష్ట పరిస్థితుల్లో కూడా కుంగిపోకుండా ధర్మాన్ని ఆచరించటము, ఆ ధైర్యంతో ఉండటము, ఆ వినయ విధేయతలతో ఉండటము మనం సీతమ్మ వారి నుంచి ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. చాలా అద్భుతంగా వివరించారు పార్వతి గారు. సునీత రామ్మోహన్ రెడ్డి గారు, మనం సీతమ్మని పూజించడం అనేది మనకి అనాదిగా వస్తున్న ఒక ఆచారం. మరి సీతమ్మని పూజిస్తే ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? సీతమ్మని ఎందుకు పూజించాలి? సీతమ్మ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? మాట చెప్పాలి, సీతమ్మన్న రామయ్యన్న ఇద్దరిని విడదీసేది మనం చూడలేము. మనం రాముణ్ణి పూజించేది ఎప్పుడు కూడా మిగతా దేవతల్లాగా ఏదో వరాలు ఇస్తాడనో, లేకపోతే రాముడి గుడికి వెళితే సంతానం కలుగుతుందనో ఇది ఎవరు చేయరు. రాముడిని మనం చైత్ర మాసంలో చేసేటువంటి పూజలో కూడా ఇదే చేస్తాం. ఏం చేస్తాము అంటే రామాయణాన్ని చదువుతాం. రాముడి గుణగణాలను మనం ఆచరించడానికి ప్రయత్నం చేయడం కోసం పదే పదే చెప్పుకుంటాం. రాముడికి ఉన్నటువంటి ఆ షోడశ గుణాభిరాముడి యొక్క లక్షణాలు చెప్పుకోవడమే మన ముఖ్యమైనటువంటి పూజా విధానం. అదే విధంగా ఆయనకి సహధర్మచరిణిగా ఉన్నటువంటి సీతమ్మ గుణగణాలు చెప్పుకోవడమే సీతమ్మని పూజ చేయడం. సరే, ఒకసారి గుర్తు చేసుకున్నట్టుగా ఈ రోజు సీతానవమి కాబట్టి మళ్ళీ అదే సీతారాములను విడదీయకుండా వారి విగ్రహాలను పెడతామా, ఫోటోను పెడతామా, పూజ చేస్తామా అన్నది ఒక సంగతి. లేదు, కాస్త మాకు భక్తి ఉంది, నలుగురు ఆడవాళ్ళని పిలుస్తామంటే పసుపు కుంకుమకు పిలిచే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. నిజం చెప్పాలంటే సీతానవమిని పెద్దగా పండగగా చేసుకునే వాళ్ళు చాలా తక్కువయ్యారు. కానీ భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిన పండగ. ఎందుకు అంటే ఒక గృహిణి ఎలా ఉండాలో తెలుస్తుంది. గృహిణి అనగానే ప్రతిసారి అన్నికు ఉండాలి, బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఎదురే చెప్పకూడదు అనేది ఎక్కడా లేదు.
అవసరమైనప్పుడు అవసరానుకూలంగా భర్తను ఎలా మలుచుకోవాలో అలా మలుచుకునే తీరు ఉండాలి. భర్త యొక్క గొప్పతనము తెలిసి ఉండాలి. మరి ఇవన్నీ సీతమ్మలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తాను తీసుకువెళ్ళేటప్పుడు అప్పుడు చెప్పినప్పుడు కూడా చెప్పింది. ఏ మాట ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాటలు ఏమన్నది, ఇంకా అసూర్యం పస్య అయినటువంటి ఆ తల్లి ఇంకో మాట అనింది, ఛాయే వానుగత అని మా నాన్న చెప్పారు కదా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ నీడలాగా నేను ఉండాలి అని. ప్రతి స్త్రీమూర్తి కూడా భర్త కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా భర్తకి ఏ రకమైనటువంటి తనకు తన వాళ్ళ వల్ల కానీ పరాయి వాళ్ళ వల్ల కానీ సమాజం వల్ల కానీ ఏదో రకమైనటువంటి ఉద్యోగం పోవడం ఇలాంటి రకరకాలు చూస్తున్నాం కదా. ఇలాంటి సమయంలో తప్పనిసరిగా ఒక నీడలాగా అంటి పెట్టుకొని ఉండడం కోసం సీతానవమిని మనం చేసుకుంటే తెలుస్తుంది. అంతేకాదు భర్త అయినా సరే తప్పుదారిలో పోతున్నారా అని అప్పుడప్పుడు పరీక్షించవచ్చు. మరి రామయ్య తప్పు చేస్తాడంటే మనం కాదనే చెప్తాం. అయినప్పటికీ ఒక సహజంగా మానవ రూపంలో తిరుగుతున్న శ్రీమూర్తి గనక ఒక చోట అరణ్యంలో వెళుతుంటే అక్కడన్నీ కూడా మునుల యొక్క అస్థిపంజరాల కుప్పలు కనిపిస్తాయి. కనిపించినప్పుడు రాముడు మరి ముని వృత్తిలాగా అన్ని కూడా జటాలు కట్టుకొని ఉన్నటువంటి ఆ స్థితిలో కూడా ఈయన కాస్త శపథం తీసుకుంటాడు, నేను తప్పనిసరిగా ఈ రాక్షసులను వధిస్తాను అని. అప్పుడు అడిగింది, నువ్వు అసలు ఉన్నది ముని రూపంలో కదా, నువ్వు ఇట్లాంటి అది చెయ్యొచ్చా అని అడిగినప్పుడు, నేను దశరథుడు కుమారుణ్ణి, ఇప్పుడు ప్రస్తుతం భరతుడు ఏలుతున్న రాజ్యానికి అది, ఇక్కడ ఎవరు కూడా దుర్మార్గులు ఉండకూడదు, ధర్మ స్వరూపులైనటువంటి మునులను చంపినప్పుడు నేను చేతగాని వెళ్ళగా ఉంటాను అని. ఇక్కడ నిజానికి ఎందుకు అడిగింది అంటే, రాముడు నిజంగా ఆ క్షేత్రం రాముల్లో ఉందా, ఆ మునుల యొక్క చావు కారణమైనటువంటి వాళ్ళ నిజంగా చంపే గుణం ఉందా, లేకపోతే మునిలాగా పిరికి వాళ్ళలాగా ఉన్నాడా అని పరీక్షించడం కోసం చేసినటువంటి ఒక పరీక్ష అక్కడ కనిపిస్తుంది. సరే, ఏది ఎట్లా ఉన్నా భర్తను కోరింది జింక, ఇవన్నీ మనకు తెలిసినటువంటి కథే. అయినప్పటికీ అశోకవనంలో ఉన్నప్పుడు హనుమంతులు ఏడుస్తారు, అమ్మారా ఒక్కసారి నేను 5 నిమిషాల్లో తీసుకువెళ్తాను అంటే నవ్వినప్పుడు ఆయన తన యొక్క విశ్వరూపాన్ని చూపెట్టాడు. కానీ ఒక మాట చెప్తుంది, ఎవరు వచ్చి తీసుకువెళ్ళడం కాదు, నా భర్తే రావాలి, యుద్ధం చేయాలి, వాడిని సంహరించాలి, అప్పుడే కదా. అంటే భర్త యొక్క గొప్పతనం, అంటే భర్త పేరును ఆయనకేమో తెలుసులే, నేనే అన్ని చూస్తుంటాను అని మాట్లాడే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. కానీ సమాజంలో ఆనాటి కాలమైన ఈనాటి కాలమైన భర్తకి ఇవ్వవలసినటువంటి గౌరవం, భర్త యొక్క శక్తి, యుక్తి, ఆయన స్వరూపం అన్ని తెలిసినటువంటి ఇల్లాలుగా తాను చెప్పింది, రాముడే వచ్చి ఈ యుద్ధం చెయ్యాలి అని అక్కడ చెప్తుంది. అలాంటప్పుడు అంతేకాదు తాను రాముణ్ణి నమ్ముంది కాబట్టి సమయం మించిపోతుంది. క్లుప్తంగా మనం సీతమ్మ నుంచి నేర్చుకోవాల్సిన గుణం ఒక్క నిమిషం ఒక్క మాటలో చెప్పండి. ఎవడైనా సరే రాక్షసులు లాంటి వాళ్ళు వదిలినప్పుడు, అరే నువ్వు గడ్డిపోచతో సమానం రా అని సీతమ్మ రావణుడు ముందు ఎలా చెప్పిందో, ఓ గడ్డి పరకను పట్టుకొని చెప్పినట్టుగా పక్క వాడిని పరాయి వాడిని ఆ దృష్టితో చూడాలి. పక్కన ఎప్పుడు కూడా ఒక గౌరవ స్థితిలో చూడాలి. తాను థ్యాంక్ యూ రాజుగారు, మీరు ఒక మాటలో చెప్పండి. సీతమ్మ నుంచి నేర్చుకునేది ఆ భరించే ఆ తత్వం అండి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు ఎలా భరించాలి, ఎలా వాటిని అధిగమించి బయటపడాలి అనేది సీతమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం. పార్వతి గారు మీరు చెప్పండి క్లుప్తంగా ఒక్క మాటలో. సహన శక్తికి ప్రతిరూపము సీతమ్మ వారు. త్యాగము కనిపిస్తుంది, తపస్సు శక్తి కనిపిస్తుంది, అలాగే అణుకువ కనిపిస్తుంది, వినే విధేయతలు కనిపిస్తాయి. చాలా సాఫ్ట్ గా సీతమ్మ వారు ఉన్నప్పటికీ కూడా ధైర్యానికి సాహసానికి ప్రతిరూపము. అద్భుతంగా వివరించారండి. సమయం మించిపోవటం వల్ల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇది ఇవాల్టి సీతానవమి ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీత రామ్మోహన్ రెడ్డి గారికి, రాజు గారికి, అలాగే పార్వతి గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. సీత మన ధర్మానికి ప్రత్యేక. సీతమ్మని గుర్తు చేసుకోవడం ద్వారా మనలో ఈ అద్భుతమైన సహన శక్తి, ధైర్యం, సాహసం అన్నీ అలవడతాయి. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.